ఇది కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన సంఘటన. రాహుల్ అనే ఒక యువకుడు నగరంలో ఒంటరిగా పనిచేస్తున్నాడు. రోజూ లేట్ నైట్ వరకు పనిచేసి ఇంటికి వచ్చేవాడు. ఒకరోజు రాత్రి 2 గంటల సమయంలో అతని ఫోన్ మోగింది అన్నోన్ నంబర్. అతను కొంచెం భయపడి కూడా కాల్ అటెండ్ చేశాడు. హలో. కొన్ని సెకన్లు నిశ్శబ్దం. తరువాత ఒక స్వరం వినిపించింది. బాబూ, నువ్వు బాగున్నావా? ఆ స్వరం విని రాహుల్ ఒక్కసారిగా స్తబ్దుడయ్యాడు. అది అతని అమ్మ స్వరం. కాని ఒక విషయం ఉంది. అతని అమ్మ 6 నెలల క్రితమే చనిపోయింది. రాహుల్ గుండె వేగంగా కొట్టుకుంది. ఎవరు మీరు? ఇది ఎలా సాధ్యం? అని అడిగాడు. అవతల నుంచి మళ్ళీ అదే స్వరం. నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను బాబూ. అంతే. కాల్ కట్ అయింది. రాహుల్ ఆ రాత్రి నిద్రపోలేకపోయాడు. మరుసటి రోజు అతను ఆ నంబర్కి కాల్ బ్యాక్ చేశాడు. కాని దిస్ నంబర్ డస్ నాట్ ఎగ్జిస్ట్. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు అతను తన పాత ఫోన్ గ్యాలరీ చూస్తున్నాడు. అందులో ఒక వీడియో కనిపించింది. అది అతని అమ్మతో చివరిసారి మాట్లాడిన వీడియో. ఆ వీడియోలో అతని అమ్మ ఇలా అంటోంది. ఎప్పుడైనా నువ్వు ఒంటరిగా అనిపిస్తే నన్ను గుర్తు చేసుకో, నేను నీతోనే ఉంటాను. రాహుల్ కళ్లలో నీళ్లు వచ్చాయి. అతనికి అర్థమైంది. ఆ కాల్ నిజంగా గోస్ట్ కాదు. అది అతని హృదయం జ్ఞాపకమిచ్చిన సమాధానం.